జీవితాలు మార్చడానికి వచ్చాడు. నా బ్రతుకును మార్చాడు, నా గుండెను మార్చాడు, నా వ్యక్తిత్వాన్ని మార్చాడు, నా దరిద్రమైన సంస్కృతిని మార్చాడు. ఈ రోజు ఇక్కడ నిలబడి ఇంతగా మాట్లాడుతున్న నేను పరమ దొంగని, పరమ వ్యభిచారిని, అసహ్యం. నా సొంత ఇంటి వాళ్ళు నాతో మాట్లాడడానికి సిగ్గుపడేవారు. నేను ఊరు నుంచి దూరంగా పారిపోయాను, సిగ్గును కప్పుకోలేక, అవమానాన్ని తట్టుకోలేక. కనబడిన ప్రతి చోట కొట్టి పడేసేవారు. నన్ను భయంతో బతికేవాడిని, చీకట్లో తిరిగేవాడిని, తెల్లవారులు దాగునేవాడిని. ఈ బాధ భరించలేక ఒరిస్సా దేశంలో ఉన్నటువంటి ఐలాండ్లోకి పారిపోయి సంవత్సరాలు తలదాచుకొని ఇక నేనే రాజుని, మంత్రిని అని బతికేస్తున్న టైంలో నడి సముద్రంలో నా పాపాన్ని దేవుడు నాకు గుర్తుకు చేశాడు. నడి సముద్రంలో నా పాపాన్ని దేవుడు నాకు గుర్తుకు చేశాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతా ఉన్నాను. ఇక నేను చచ్చిపోతే ఎవడో బయటికి తీసుకురాడు, అడ్రస్ లేకుండా చచ్చిపోతానని భయముతో ఏడ్స్తూ నిజమైన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నడి సముద్రంలో తన చేతితో నన్ను బయటికి లేవనెత్తాడండి. హల్లెలూయా.